ఫ్రెండ్స్ ఒక నిమిషం ఆగండి. ఇండియాస్ ఓన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా, ఇండియాస్ ఫేవరెట్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ వీళ్ళిద్దరు కలిసి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ని షేక్ చేసే కొత్త స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేశాయి. సో అవే లావా విరాట్ V1 సిరీస్. సో అందులో కూడా వచ్చేసి లావా విరాట్ V1 4G, ఇంకోటి వచ్చేసి లావా విరాట్ V1 5G. ఒకవేళ మీరు 10,000 నుంచి 12,000 లోపు స్మార్ట్ ఫోన్ కొనాలని చెప్పేసి చూస్తున్నట్టయితే ఈ వీడియోని అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే చివరిలో నేను చెప్పే ప్రైజెస్ అనేవి నిజంగానే మిమ్మల్ని షాక్ కి గురి చేస్తాయి. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ రెండు ఫోన్లు అనేవి ఫ్లిప్కార్ట్ లోనే ఎక్స్క్లూజివ్ గా అవైలబిలిటీలో ఉంటాయి. మనం ఏదైనా ఒక కొత్త స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి అంటే ప్రాసెసర్ చూస్తాం, కెమెరా చూస్తాం, బ్యాటరీ చూస్తాం, డిస్ప్లే చూస్తాం. కాకపోతే వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? ట్రస్ట్. మనం గమనించినట్టయితే కొన్ని సంవత్సరాలలో చాలా కొత్త స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అనేవి మార్కెట్లోకి వచ్చాయి. కొన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అనేవి కనిపించకుండా పోయాయి. కాకపోతే 17 సంవత్సరాలుగా కోట్లాది మంది ఇండియన్స్ ట్రస్ట్ నిలబెట్టుకున్న బ్రాండ్ ఒకటి ఉంది, అదే లావా. మనం గమనించినట్టయితే మన ఫస్ట్ ఫోన్ అయినా సరే, మన పేరెంట్స్కి మనం గిఫ్ట్ ఇచ్చిన ఫోన్ అయినా సరే, మన ఇంట్లో ఎవరో ఒకరు తప్పకుండా లావా ఫోన్ వాడే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్టయితే ఇండియాస్ ఓన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా, ఇండియాస్ ఫేవరెట్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్, వీళ్ళిద్దరు కలిసి కొత్తగా లావా విరాట్ V1 సిరీస్ అయితే తీసుకొచ్చారు. సో మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఈ రెండు ఫోన్స్ సంబంధించిన ప్రైజింగ్ అనేది నేను ఇప్పుడే చెప్పట్లేదు, చెప్తే మీరు నమ్మకపోవచ్చు. మరి ఈ మొబైల్లో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఇచ్చారు అనేది ముందు చూద్దాం. దీని ప్రైస్ ఏముండొచ్చు అనేది గెస్ చేసి ఒకసారి మీరు కింద కామెంట్ లో రాయండి. ఫైనల్ గా నేను దీనికి సంబంధించిన ప్రైజింగ్ అనేది రివీల్ చేస్తాను. ఫస్ట్ దీనికి సంబంధించిన ప్యాకేజింగ్ గురించి మాట్లాడినట్టయితే ఈ బాక్స్ చూసిన దగ్గర నుంచే ఇది బడ్జెట్ ఫోన్ అని చెప్పేసి మనకు అనిపించదు. ప్యాకేజింగ్ అనేది ప్రీమియం ఉంది. ఫోన్ డిజైన్స్ కూడా చాలా ప్రీమియం కనిపిస్తున్నాయి. ప్లస్ బ్యాక్ ఫినిష్ కూడా ఎలిగెంట్ గా ఉంది. చేతిలో మొబైల్ తీసుకున్నప్పుడు ఇవేవో ఎంట్రీ లెవెల్ ఫోన్ అన్న ఫీలింగ్ అయితే రావట్లేదు. ఓన్లీ స్పెసిఫికేషన్స్ మాత్రమే కాకుండా ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ పైన కూడా లావాలో మంచి దృష్టి పెట్టినట్టు అయితే అనిపిస్తుంది. ముందు మనం లావా విరాట్ V1 5G మొబైల్ గురించి మాట్లాడదాం. సో ఇందులో మనకు 6.75 ఇంచెస్ HD+ డిస్ప్లే తో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్ ని ప్రొవైడ్ చేశారు. అంటే స్క్రాలింగ్ చేసిన వీడియో చూసేటప్పుడైనా, చిన్న చిన్న గేమ్స్ ఆడేటప్పుడైనా సరే మనకు చాలా స్మూత్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇందులో పర్ఫార్మెన్స్ కోసం యూనిసాక్ 8200 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మన డైలీ యూసేజ్కి అయినా, మల్టీ టాస్కింగ్, సోషల్ మీడియా, గేమ్స్ ఇవన్నీ మనకు చాలా స్మూత్గా జరిగిపోతాయి. బ్యాటరీ విషయానికి వచ్చేస్తే ఇందులో 6000 mAh బ్యాటరీ ఇచ్చిన కారణంగా చాలా మంది యూజర్స్ కి ఆరాంగా ఫుల్ డే వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. అంతేకాకుండా 13 MP బ్యాక్ కెమెరా ఇచ్చారు. సో దీనిలో ఇచ్చిన ఏ సపోర్ట్ కారణంగా ఫోటోస్ అనేవి చాలా న్యాచురల్ గా కనిపిస్తాయి. అయితే ఈ మొబైల్ నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటి తెలుసా? దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్. సో ఇందులో మనకు అన్వాంటెడ్ యాప్స్, అనోయింగ్ యాడ్స్, బ్లోట్వేర్స్ అయితే ఉండవు. ప్యూర్ ఫాస్ట్ స్మూత్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది. మొత్తం మ్యాటర్ ఏంటి అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇటువంటి యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా రేర్. దీంతో పాటు అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 16 తోటి వస్తుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో దీనికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. దీంతో పాటే మనకు 4GB ర్యామ్ తో పాటు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. మీకు ఒకవేళ స్టోరేజ్ సరిపోకపోతే స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 1 TB వరకు. సో మొత్తానికి స్టోరేజ్ టెన్షన్ అనేది ఉండదు. నెక్స్ట్ మనం లావా విరాట్ V1 4G గురించి మాట్లాడదాం. సో ఎవరికైతే బడ్జెట్ సెగ్మెంట్ లో మంచి ఫోన్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం అన్నట్టు ఇది. సో మనకు 6.75 ఇంచెస్ HD+ డిస్ప్లే తో పాటు 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే ఆక్టాకోర్ ప్రాసెసర్ తో పాటు 5000 mAh బ్యాటరీ, 13 MP బ్యాక్ కెమెరా ప్రొవైడ్ చేశారు. IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది దీనిలో. స్టోరేజ్ గురించి మాట్లాడినట్లయితే 4GB ర్యామ్ తో పాటు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 256GB వరకు ఎక్స్పాండబుల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంది. నేను చెప్పాలి అంటే ఈ ప్రైసింగ్ సెగ్మెంట్ లో ఇటువంటి కాంబినేషన్ అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. సో మొబైల్ స్పెసిఫికేషన్స్ మాత్రమే కాకుండా ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అక్కడే లావా వాళ్ళు ప్రత్యేకంగా నిలుస్తారు. 17 years ట్రస్ట్ తో పాటు మనకు ఇండియా వైడ్ చూసుకున్నట్టయితే 9000+ పిన్ కోడ్స్ లలో డోర్ షిప్ సర్వీస్ కూడా ఉంటుంది. చాలా రిపేర్ కేసెస్ అనేవి ఓన్లీ 48 hours లో కంప్లీట్ అయిపోతాయి. అదే కాకుండా 800+ కి పైగా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. 24/7 టూల్ ఫ్రీ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. వారంటీ టైంలో ఫ్రీ పికప్, ఫ్రీ డెలివరీతో పాటు స్క్రీన్ రీప్లేస్మెంట్ వారంటీ కూడా ఉంది. ఫోన్ కొనడం వరకు మాత్రమే కాకుండా ఫోన్ కొన్న తర్వాత కూడా సపోర్ట్ ఇవ్వడంలో లేకపోతే కాన్ఫిడెన్స్ ఇవ్వడంలో లావా వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. చలో ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. అదే దీనికి సంబంధించిన ప్రైజింగ్. సో అందులో లావా విరాట్ V1 4G ప్రైస్ 8,999 ఉంది. అదే లావా విరాట్ V1 5G గురించి మాట్లాడినట్టయితే 11,999 ఉంది. నిజం చెప్పాలంటే ఈ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఈ ఫోన్ ప్రైజింగ్స్ అనేవి చాలా అగ్రెసివ్ కనిపిస్తున్నాయి. చాలా బ్రాండ్స్ అనేవి ఈ మధ్య కాలంలో ప్రైజింగ్ పెంచుకున్న టైంలో లావా వాళ్ళు మాత్రం తక్కువ ధరకే ఎక్కువ వాల్యూ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. సో చూసుకున్నట్టయితే ఇప్పుడు లావా విరాట్ V1 4G ప్లస్ లావా విరాట్ V1 5G మనకు ఫ్లిప్కార్ట్ లో లాంచ్ అయ్యాయి. సో ఈ ఫోన్స్ అనేవి ఎక్స్క్లూజివ్ గా ఫ్లిప్కార్ట్ లో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. 31 జూలై నుంచి సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు బడ్జెట్ సెగ్మెంట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటే ఈ రెండు ఫోన్స్ ని తప్పకుండా షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకోండి. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లస్ ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ మీకు నచ్చింది అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.